హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. నిన్న మనము ఒక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 100 బిట్స్ చేసాం కదా. ఇప్పుడు అలాగే ఇంకా జతపరచుని చూద్దాము. ఎగ్జామ్లో కూడా ప్యాటర్న్స్ ఒక్కొక్కసారి ఇలా ఇస్తున్నారు కాబట్టి ఇవి కూడా ఒకసారి చూద్దాం. లెసన్ స్వభావం పరిధే, దాంట్లో నుంచే ఫస్ట్ జతపరచము చూద్దాం. ఫస్ట్ వన్, రోదసి పితామహుడు, అణుశక్తి పరిశోధన పితామహుడు, భారతీయ హరిత విప్లవ పితామహుడు, మొక్కలు కూడా స్పందిస్తాయి. ఇందులో ఏ ఆప్షను జగదీష్ చంద్రబోస్, బిఎంఎస్ స్వామినాథన్, సిహెచ్జే బాబా, డి విక్రమ్ సారాభాయ్. వచ్చేసరికి మనకి రోదసి పితామహుడు వచ్చేసరికి విక్రమ్ సారాభాయ్ అండి. రెండోది అణుశక్తి పరిశోధన పితామహుడు వచ్చేసరికి 2 సిహెచ్జే బాబా. ఆన్సర్ వచ్చేసరికి ఇది అవుతుందండి 1 డి. 1 డి అంటే ఏంటి, మనకి విక్రమ్ సారాభాయి. అణుశక్తి పరిశోధన పితామహుడు హెచ్జే బాబా. భారతీయ హరిత విప్లవ పితామహుడు ఎవరు వస్తారు, స్వామినాథన్. 3 బిఎంఎస్ స్వామినాథన్. 4 మొక్కలు కూడా స్పందిస్తాయి. 4 ఏ జగదీష్ చంద్రబోస్. ఇది ఫస్ట్. మనకి ఇలా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, జతపరచడం లాంటివి, అవి కూడా చాలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జతపరచము రెండవది, యూక్లిడ్, ఫెర్మా, వాలిస్, ఎండ్రూ వెల్న్. వచ్చేసరికి ఏ బఫెరా మ్యాథమెటికా, బి 130 పేజీల నిరూపణ, పైథాగరస్ సిద్ధాంతాన్ని నిరూపించే ప్రయత్నం చేశాడు, అనేకీకరణీయ సంఖ్యల సమస్య సాధన. యూక్లిడ్ వచ్చేసరికి అనేక కరణీయ సంఖ్యల సాధన చేశాడు. 2 సి ఫెర్మా వచ్చేసరికి పైథాగరస్ సిద్ధాంతాన్ని నిరూపించే ప్రయత్నం చేశాడు. ఫెర్మా పైథాగరస్ సిద్ధాంతం అంటాం కదా, అదనమాట. 3 ఏ వాలిస్, బఫెరా మ్యాథమెటికా. ఏంటండి, వాలిస్, బఫెరా మ్యాథమెటికా. వాలిస్ వచ్చేసరికి బఫెరా మ్యాథమెటికా. ఆండ్రూ వెల్స్, 4th వన్, ఆండ్రూ వెల్స్ 130 పేజీల నిరూపణ చేశాడు. ఆండ్రూ వెల్స్ ఏం చేశాడు, 130 పేజీల నిరూపణ చేశాడు. నెక్స్ట్ వన్ చూద్దాము, జతపరచము. థేల్స్, పైథాగరస్ ఏ సంవత్సరం అని మనకు తెలియాలి. 1 బీసీ 580-500 ఆన్సర్ అవుతుందండి. థేల్స్ పైథాగరస్ సిద్ధాంతం బీసీ 580-500. హిప్పోక్రటీస్ వచ్చేసరికి రెండోదే, బీసీ 460-370. సేమ్ బీసీ 460-370. 3rd వన్, అరిస్టాటిల్ వచ్చేసరికి జీవించిన కాలము బీసీ 384-322. అరిస్టాటిల్కి వచ్చేసరికి ఏ బీసీ 384-322. ఆర్కిమెడిస్కి వచ్చేసరికి 4th డి, సేమ్ 287-213 అండి. 15వ బిట్టు చూద్దాము. 2 బేసి సంఖ్యల మొత్తం సరి సంఖ్య ఏంటి, మ్యాచింగ్ చూద్దాం. 2 బిందువుల గుండా ఒకే ఒక రేఖాఖండాన్ని గీయవచ్చు. అల్గారిథమ్స్, గణిత ఫజిల్స్, శిల్పం మొదలైన వాటిని తెలిపే లక్షణం. 1వదండి 2 బేసి సంఖ్యల మొత్తం సరి సంఖ్య. దీన్ని అంతర్బుద్ధి అధ్యయనం దశ కింద తీసుకోవచ్చు. 2వది వచ్చేసరికి బి అవుతుంది. 2 బిందువుల గుండా ఒకే ఒక రేఖాఖండాన్ని ఆగమన నిగమన హేతువాదం కింద చెప్పొచ్చు. 3వది అల్గారిథం అని వచ్చేసి నమూనాల అధ్యయనం అని చెప్పవచ్చు. 4th వన్, గణిత ఫజిల్స్, శిల్పం మొదలైన వాటిని తెలిపే లక్షణం సౌందర్యాత్మక. ఫజిల్స్, శిల్పం అన్నారు కాబట్టి సౌందర్యాత్మకత. గణిత ఫజిల్స్, శిల్పం మొదలైన వాటిని తెలియజేసేది సౌందర్యాత్మకత. ఇప్పుడు 16th వన్ చూద్దాము, జతపరచము. వచ్చేసరికి 16th వన్, జాన్ డాల్టన్, గెలీలియో, ఐన్స్టీన్, అరిస్టాటిల్ సంబంధించిన అంశం. జాన్ డాల్టన్ ఏం చెప్పాడు, టీఏ పరమాణు సిద్ధాంతం చెప్పాడు. తర్వాత గెలీలియో 2B ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రం చెప్పాడు. 3 ఐన్స్టీన్ బ్రౌనియన్ చలనం చెప్పాడు. 4 అరిస్టాటిల్ జీవజాతుల వర్గీకరణ. సేమ్ యాజ్ ఇట్. జాన్ డాల్టన్ పరమాణు సిద్ధాంతం మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఫిజిక్స్లో. గెలీలియో ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రము. ఐన్స్టీన్ బ్రౌనియన్ చలనము. అరిస్టాటిల్ జీవజాతుల వర్గీకరణ. జతపరచము ఇంకొకటి చూద్దాం. గణిత వివేచన, గణిత ధృవీకరణ, నిజ నిర్ధారణ, సర్పిలాకార పద్ధతి. 1 అనేది గణిత వివేచన, NCTM అని ఇచ్చారండి. 2 గణిత ధృవీకరణ. 2 వచ్చేసరికి డి సెల్డన్ చెప్పారు. గణిత ధృవీకరణ ఎవరు చెప్పారు, సెల్డన్ చెప్పారు. తర్వాత నిజ నిర్ధారణకు వచ్చేసరికి నియమాల సమాహారము. సర్పిలాకార పద్ధతి వచ్చేసరికి నిర్మాణాత్మక వాదం. ఇంకొకటి ఆధునిక రసాయన శాస్త్ర పిత, ఆధునిక విజ్ఞాన శాస్త్ర పిత, భౌతిక శాస్త్ర పిత, జీవశాస్త్ర పిత. ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు ఎవరండి, లెవోయిజర్. ఆధునిక విజ్ఞాన శాస్త్ర పిత ఎవరండి, అరిస్టాటిల్. శాస్త్రపిత భౌతిక శాస్త్రపిత ఎవరండి, న్యూటన్. జీవశాస్త్ర పితామహుడు ఎవరండి, గెలీలియో.
జీవశాస్త్ర పితామహుడు ఎవరండి? గెలీలియో. తర్వాత డెమోక్రటిస్, ఆర్కిమెడిస్, అలెగ్జాండర్, గెలీలియో. తర్వాత డెమోక్రటిక్స్ ఏం కనుగొన్నాడండి చూద్దాము ఇప్పుడు మనము. చూద్దామండి. డెమోక్రటిస్, ఆర్కిమెడిస్, అలెగ్జాండర్, గెలీలియో ఎవరెవరు ఏం కనుక్కున్నారు? డెమోక్రటిస్ వచ్చేసరికి విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనశాల, ఆర్కిమెడిస్ వచ్చేసరికి ద్రవాల సాంద్రత, అలెగ్జాండర్ వచ్చేసరికి అణుభావన, గెలీలియో వచ్చేసరికి లోలక గడియారం. గెలీలియో ఏం కనుక్కున్నాడు? లోలక గడియారం. డెమోక్రటిస్ వచ్చేసరికి విజ్ఞాన శాస్త్ర ప్రదర్శకశాల, ఆర్కిమెడిస్ వచ్చేసరికి ద్రవాల సాంద్రత. ఆర్కిమెడిక్ సూత్రం మనం నేర్చుకున్నాం కదా ఫిజిక్స్ క్లాస్, ఎవరికైనా గుర్తుందా లేదా? మనం చిన్నప్పుడు ఇప్పుడు నేర్చుకున్నాం మేమైతే. ఆర్కిమెడిక్ సూత్రం అని మాకు 10th క్లాస్ ఫిజిక్స్లో వచ్చింది. అలెగ్జాండర్ థర్డ్ వన్, అలెగ్జాండర్ 3D వచ్చిందండి, అణుభావన. గెలీలియో వచ్చేసరికి లోలక గడియారం. తర్వాత అన్ని మొక్కలు శ్వాసిస్తాయి. F=ma. ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి, కిరణజన్మ క్రియ. అన్ని మొక్కలు శ్వాసిస్తాయి అని చెప్పేది ఏంటిది? సాధారణీకరణం. F=ma అని చెప్పేది సూత్రం. ఆకులు పచ్చగా ఉంటాయని చెప్పేది యథార్థం. కిరణజన సమగ్రక్రియ అనేది భావన. ఇవండి జతపరచాలు. ఇక్కడికి మళ్ళీ ఇంకా ఉన్నాయి. లిన్నియస్, గ్రెగర్ మెండల్, కార్ల్ వాన్ బేర్, విలియం స్ట్రాస్మిల్ వీళ్ళు వచ్చేసరికి ఏమేమి ఆవిష్కరించారు, దీనికి సంబంధించి వాళ్ళ అంశాలు ఏంటో చూద్దాము. లిన్నియస్ వచ్చేసరికి మొక్కల వర్గీకరణ చేశాడు. గ్రెగర్ మెండల్ వచ్చేసరికి జన్యుశాస్త్రాన్ని ఆవిష్కరించాడు. కార్ల్ వాన్ బేర్న్ వచ్చేసరికి పిండాభివృద్ధి దశలు. విలియం స్ట్రాస్మిల్ వచ్చేసరికి శిలాజాల వ్యాప్తి. ఇవండి ఇదొకటి. తర్వాత చార్లెస్ డార్విన్ వచ్చేసరికి ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్. ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్. ఆల్ఫ్రెడ్ నోబెల్ వచ్చేసరికి డైనమైట్ చెప్పాడండి. థియోఫాస్పరస్ మూడోది వచ్చేసరికి డైనమైట్. హిస్టోరియా ప్లాంటారం ఏంటండి? థియోఫాస్పరస్ వచ్చేసరికి హిస్టారియా ప్లాంటారం. కేకులే అనేది కర్బన రసాయన శాస్త్ర పిత. చార్లెస్ డార్విన్ వచ్చేసరికి ఏం చెప్పాడండి? ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్. ఆల్ఫ్రెడ్ నోబెల్ వచ్చేసరికి ఏం చెప్పారండి? డైనమైట్. థియోఫాస్పరస్ వచ్చేసరికి ఏం చెప్పారండి? హిస్టోరియా ప్లాంటారం. కేకులే ఆయన ఏం చెప్పిండండి? కర్బన రసాయన శాస్త్ర పితామహుడు అనమాట. ఎవరంటమ్మా? ఇది గుర్తుపెట్టుకోండి. రసాయన శాస్త్ర పిత కేకులే. మనకు కూడా ఇంతవరకు తెలియలే నాకు అది. తర్వాత గెలీలియో మళ్ళీ వచ్చాడండి. గెలీలియో వచ్చేసరికి ఏం కనుక్కున్నాడు? టెలిస్కోపు. న్యూటన్ వచ్చేసరికి ఏంటండి? విశ్వ గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతం కనుక్కుంది ఎవరు? న్యూటన్. న్యూటన్ నియమాలను నేర్చుకున్నాం కదా, దాంట్లోకి వెళ్ళనమాట. న్యూటన్ వచ్చేసరికి విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతము. 3 వోల్ట్ వచ్చేసరికి విద్యుత్ ఘటం. విద్యుత్ ఘటం అంటారు కదా, అది బెంజమిన్ ఫ్రాంక్లిన్ ప్రవాహ విద్యుత్ సూత్రాన్ని కనుక్కున్నాడు. ప్రవాహ విద్యుత్ సూత్ర నియమాలు ఎవరు కనుక్కున్నారో? బెంజమిన్ ఫ్రాంక్లిన్. తర్వాత చూద్దామండి 24వ బిట్కి వచ్చేసరికి టెట్ డిఎస్సికి సంబంధం లేదు, టెట్ డిఎస్సికి సంబంధం ఉంది, టెట్ డిఎస్సికి సంబంధం ఉండొచ్చు, టెట్ డిఎస్సికి సంబంధం ఉందా అనే క్వశ్చన్లు ఇచ్చారండి. ఈ క్వశ్చన్ల ప్రకారం ప్రాకల్పనలు ఏంటో చూద్దాము. టెట్ డిఎస్సికి సంబంధం లేదు అని చెప్పేది శూన్య ప్రకల్పన. టెట్ డిఎస్సికి సంబంధం ఉంది అని చెప్పేది ప్రకటనాత్మక ప్రకల్పన. అంటే ప్రకటించడం. టెట్ డిఎస్సికి సంబంధం ఉండొచ్చు అని చెప్పేది ప్రాగుక్తిక ప్రకల్పన. ప్రాగుక్తిక అంటే ఏంటండి? మనం ఊహించడం. టెట్ డిఎస్సికి సంబంధం ఉందా అనేది క్వశ్చన్ మార్క్ కదండి, అది ప్రశ్న ప్రకల్పన. తర్వాత ఇంకొకటి చూద్దాం, జతపరచము. విస్తారంగా పరిశీలించబడేది నిహిత పరిస్థితుల్లో యథార్థము, భావనలలో భాగాలు, అంశం గురించి సాధారణ వివరణ. వచ్చేసరికి సూత్రం అండి. ఫస్ట్ ఇది విస్తారంగా పరిశీలించబడేది సూత్రము, నియమ పరిస్థితుల్లో యథార్థము నియమము, భావనలో భాగాలు వచ్చేసరికి సాధారణీకరణము, అంశం గురించి వివరణ వచ్చేసరికి భావన. అదేదండి. ఇప్పుడు ఇంకా ఉన్నాయి చూద్దాము. లాస్ట్వి సాధారణ సూర్యకాంతిపై పరిశోధనలు చేసింది ఎవరండి? 26th డి అండి. ఫినిక్స్ ష్వాబ్. ఎవరండి? సాధారణ సూర్యకాంతిపై పరిశోధనలు చేసింది ఫినిక్స్ అండ్ ష్వాబ్.
ఫినిక్స్ అండ్ ష్వాబ్ డి అండి ఇక్కడ. తర్వాత విజ్ఞాన శాస్త్ర నిర్మాణం చేసింది ఎవరండి? షో అలర్ట్. విజ్ఞాన శాస్త్ర నిర్మాణం గురించి చెప్పింది షో అలర్ట్. విజ్ఞాన శాస్త్రాన్ని భవనంతో పోల్చింది మనకి పాయిన్కేర్ అయిన విజ్ఞాన శాస్త్ర విలువలు ఎవరికి సంబంధించినవి? హేక్లిసి ఏదో వెరైటీ ఉందండి పేరు. హేక్లిసి అంట క్లిప్ లాగా. జతపరచము. ఇంకొకటి విజ్ఞాన శాస్త్ర లక్షణాలు వచ్చేసరికి ఐన్స్టీన్ చెప్పాడండి. సాపేక్షత నియమాలు వచ్చేసరికి సివి రామన్ చెప్పాడండి. వైజ్ఞానిక పద్ధతి సోపానాలు వచ్చేసేసరికి కార్ల్ పియర్సన్. విజ్ఞాన శాస్త్ర వివరాలకు వచ్చేసి మళ్ళీ వచ్చి రెండు నాకు పలకడం రావట్లేదు. ఇది హిక్లిసి పేరే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. తర్వాత సైన్సియా అనేది ఏ భాషా పదమో? ఈ భాషా పదాలు మాత్రం మనకి బిట్టు ఒక్కటైనా వస్తుందండి కంపల్సరీగా. మూడు మెథడాలజీ ఎస్జిటి వాళ్ళకి ఉన్నటువంటి 5 మెథడాలజీల్లోనూ కూడాను మనకి కంపల్సరీగా ఈ పదాలు ఏ భాషా పదం నుండి వచ్చినది అనే పదం మాత్రం కంపల్సరీగా ఒక బిట్ వస్తుంది. సైన్సియా లాటిన్ పదము, విజ్ఞాన్ సంస్కృత పదము, ఇల్మి అరబిక్ పదము, హిరైజస్ 4వది ఏంటండి? హిరైజస్ గ్రీకు పదము. ఓకేనా. తర్వాత యూక్లిడ్కి వచ్చేసరికి ఒకటి సి ప్రధాన సంఖ్యల అనంతం అని చెప్పాడు. భాస్కరాచార్య బీజగణితంలో ధన రుణ సంఖ్యల ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆర్యభట్ట దీపం ఎత్తు దూరాలను నీడలను బట్టి లెక్కించే పద్ధతులు కనుక్కున్నాడు. 4 బ్రహ్మగుప్త వచ్చేసరికి 0 గురించి స్పష్టమైన వివరణలను గ్రంథస్థం చేశాడు. యూక్లిడ్ ఏం చేశాడండి? ఫస్ట్ ప్రధాన సంఖ్యలను అనంతం అని చెప్పాడు. భాస్కరాచార్య వచ్చేసరికి బీజగణితంలో బోధన రుణ ధన సంఖ్యల ప్రస్తావన చేర్చాడు. ఆర్యభట్ట వచ్చేసరికి దీపం ఎత్తు దూరాలను నీడలను బట్టి లెక్కించే పద్ధతులను కనుక్కున్నాడు. బ్రహ్మగుప్త వచ్చేసరికి 0 గురించి స్పష్టమైన వివరణలను గ్రంథస్థం చేస్తాడు. ఇవండి మ్యాక్సిమం మీకు నేను ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి అన్ని బిట్స్ మ్యాక్సిమం స్వభావం పరిధి నిర్వచనంలో 3 మెథడాలజీస్లో ట్రైమెథడ్స్ 3 మెథడాలజీస్ కదా, మ్యాథ్స్, సైన్స్, సోషల్. నేను మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వస్తాయి కూడా చెప్పాను. అలాగే జతపరచడం కూడా కొన్ని మనం చేసాము. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ ప్యాటర్నే ఇస్తున్నాడు ఇప్పుడు. ఆ ప్యాటర్న్లోనే ఉంటాయి ఎక్కువ క్వశ్చన్స్ అన్నీ కూడా. ఈ జతపరచం కూడా ఇస్తున్నాడు. అలాగే మీరు పదాలు అనేవి మర్చిపోమాకండి. ఈ గ్రీక్ పదాలు, లాటిన్ పదాలు, సంస్కృత ఏ భాషా పదం నుంచి ఆవిర్భవించినది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మనకి 4 ఆప్షన్లు ఉన్నప్పుడు 4 ఆప్షన్లో 2 ఆప్షన్లు ఎప్పుడు కూడా తప్పే ఉంటాయి. ఉన్నటువంటి 2 ఆప్షన్లో నుంచే మనం ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీకు ఆ బిట్ రాకపోయినా సరే మనకి కొద్దిగా ఆలోచన చేస్తే మనం బిట్ ఎట్లయినా పెట్టగలం. ఓకేనా అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనము ప్రీవియస్ ఇయర్లో 2019లో పేపర్లో ఏముందో మనము 2019 పేపరు ఒకసారి చూద్దాం మళ్ళీ. ఇప్పుడు టెట్కమ్ టీఆర్టీ 2019 పేపర్ అండి. ఒకసారి చూద్దాము ఏమేమైతే బిట్లు వచ్చినాయో ఫస్ట్ లెసన్ నుంచి. ఒక త్రిభుజంలో 2 కోణాలు 50 డిగ్రీలు 70 డిగ్రీలు అయినా 3వ కోణం ఎంత? ఈ సమస్యను సాధించుటకు మనం ఉపయోగించినది నిగమన హేతువాదము. విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించినది ప్రాయోగిక విజ్ఞానము. విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించినది ప్రాయోగిక జ్ఞానము. పోల్చడం అనే అంశంపై ఆధారపడి ఉన్న ప్రక్రియ నైపుణ్యము నిర్ధారణ చేయడం. పోల్చడం అనే అంశంపై ఆధారపడి ఉన్న ప్రక్రియ నైపుణ్యము నిర్ధారణ చేయడము. సాంఘిక అధ్యయనం అను పదాలు సెకండరీ పాఠశాలలో బోధించే సాంఘిక విషయాల్లో దానికి బదులు మరొకటి వాడబడతాయి అని పేర్కొన్నవారు జేఎఫ్ ఫారెస్టర్. సాంఘిక శాస్త్రాలు, సాంఘిక అధ్యయనము అను పదాలు సెకండరీ పాఠశాలల్లో బోధించే సాంఘిక విషయాలలో దానికి బదులుగా మరొకటి వాడబడతాయని చెప్పింది ఎవరండి? జేఎఫ్ ఫారెస్టర్. ప్రస్తుతం సాంఘిక శాస్త్ర విషయం యొక్క స్వభావం, చరిత్ర, భూగోళం, పౌరనీతి, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, నీతి శాస్త్రం మరియు మానవ పరిమాణ శాస్త్రాల నుండి గ్రహించి సమీకరించబడినటువంటి సముచితమైన ప్రధాన అభ్యసన అనుభవాలన్నీ మొత్తానికి కూడా దేని కింద వస్తాయి? సాంఘిక శాస్త్ర విషయాల కింద వస్తాయి. సాంఘిక శాస్త్రం అనగా మానవుని గురించి
మరియు భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో మరియు అతని చుట్టూ గల సాంఘిక భౌతిక పరిసరాలతో అతని పరిచర్యల గురించి అధ్యయనం చేసేదని పేర్కొన్నవారు జేయు మైకల్స్. ఎవరండి? జేయు మైకల్స్. మానవుని యొక్క భూత వర్తమాన భవిష్యత్ అంటే 3 కాలాల్లోనూ మరియు అతని చుట్టూ ఉన్న సాంఘిక భౌతిక పరిసరాలతో అన్ని ప్రతిచర్యల గురించి అధ్యయనం చేసేదే సాంఘిక శాస్త్రం అని చెప్పింది ఎవరు? జేయు మైకల్స్ ఏం చెప్పాడు? మానవుని యొక్క 3 కాలాల్లో అతను చేసినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అతని యొక్క భౌతిక కానీ సాంఘిక పరిసరాలు కానీ అతని యొక్క పరిచర్యల గురించి చెప్పాడు. ఎవరు? జేయు మైకల్స్. ఏ సబ్జెక్ట్ సంబంధించినది? సాంఘిక శాస్త్రం, మెథడాలజీ అనమాట. గ్రామీణ సమాజం అంటే అతి తక్కువ భౌగోళిక ప్రదేశంలో ఒకే రకమైన జీవన విధానాన్ని కలిగి నివసించే సమూహం అని పేర్కొనేది. ఏంటండి ఇక్కడ? గ్రామీణ సమాజం అంటే అతి తక్కువ భౌగోళిక ప్రదేశం అంటే ల్యాండ్ కొంచెం తక్కువగా ఉన్న ప్రదేశంలో ఒకే రకమైన విధానాన్ని కలిగి నివసించే సమూహం అని పేర్కొన్నది ఎవరండి? ఏడబ్ల్యూ గ్రీన్. ఎవరు పేర్కొన్నారండి? ఏడబ్ల్యూ గ్రీన్. సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక, భౌగోళిక, సామాజిక విషయాల అంతర్ సంబంధాల అధ్యయనం పేర్కొనిన వారు జేమ్స్ హెమ్మింగ్. సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక, భౌగోళిక, సామాజిక విషయాల యొక్క అంతర్ సంబంధాల అధ్యయనం చెప్పింది ఎవరండి? జేమ్స్ హెమ్మింగ్స్. క్రింది 2 గ్రీకు పదాల నుండి మ్యాథమెటిక్స్ అను పదం ఉత్పన్నమైంది. చెప్పాను కదండి, మనకి కంపల్సరీగా పదాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ భాషా పదం నుంచి మనకి సబ్జెక్ట్ వచ్చినది చాలా ఇంపార్టెంట్. అవి చూడాలి. ఏంటవి? మ్యాథ్నైన్, టెక్నే. మ్యాథమెటిక్స్ని మ్యాథ్నైన్, టెక్నే అనే 2 గ్రీకు పదాల నుంచి అయితే వచ్చిందండి. గణితం నాగరికతను అద్దం వంటిది అని పేర్కొన్నారు ఎవరు? హెగ్బెన్. గణితం నాగరికతకు అద్దం వంటిది అని పేర్కొన్నది ఎవరు? హెగ్బెన్. స్వానుభవ విషయాలు, నిరూపించబడని సత్యాలు, స్వీకృతాలు మొదలైన వాటిపై ఆధారపడే హేతువాదం నిగమన హేతువాదం. స్వానుభవ విషయాలు, నిరూపించబడని సత్యాలు, స్వీకృతాలు మొదలైన వాటిపై ఆధారపడే హేతువాదం నిగమన హేతువాదం. మనకి ఇంకొక బిట్ ఒకసారి మళ్ళీ బిట్ చూద్దామని. గణితం నాగరికతకు అద్దం వంటిది అని పేర్కొన్న వారు ఎవరు? హెగ్బెన్. అలాగే స్వానుభవ విషయాలు, నిరూపించబడని సత్యాలు, స్వీకృతాలు మొదలైన వాటిపై ఆధారపడే హేతువాదం నిగమన హేతువాదం. ఒక విషయాన్ని అనేకసార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితం పొందితే మిగతా సందర్భాలలో కూడా అదే ఫలితాన్ని పొందుతామనే నిర్ధారణకు రావడం ఈ రకమైన హేతువాదం ఆగమన హేతువాదం. ఒక విషయాన్ని మనం బోల్డెన్ సార్లు పరిశీలించి సేమ్ రిజల్ట్ వస్తే కనుక దాన్ని ఏ నిర్ధారణకు పొందుతాము అంటే అదే ఫలితం వస్తుందని నిర్ధారణకు రావడాన్ని మనం ఏ హేతువాదం అంటాం? ఆగమన హేతువాదం. వైజ్ఞానిక పద్ధతిలో మొదటి సోపానం సమస్యను గుర్తించడం. వైజ్ఞానిక పద్ధతిలో మొదటి సోపానం ఏంటండి? ఫస్ట్ సమస్యని గుర్తించడం. మానవ సంబంధిత అంశాలు, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో మానవ సమాజ వ్యవస్థీకరణ మరియు అభివృద్ధి కూర్చి అధ్యయనం చేసే శాస్త్రాలు సాంఘిక శాస్త్రం. మనం ఇందాకే చెప్పుకున్నాం కండి, సాంఘిక శాస్త్రం మానవుని యొక్క అన్ని విషయాల గురించి, భూత, భవిష్యత్తు, వర్తమానం గురించి చెప్తుంది. సాంఘికం, భౌతికంగా అతని యొక్క ప్రతిచర్య గురించి చెప్తుందని చెప్పి మనం ఇందాక నిర్వచనం చూసాం కదా. చెప్పేది సాంఘిక శాస్త్రం. తర్వాత ఏ గ్రేటర్ దాన్ బి మరియు బి గ్రేటర్ దాన్ సి అయితే ఏ గ్రేటర్ దాన్ సి అగును అని నిర్ధారించిన హేతువాదం తార్కిక హేతువాదం. నిన్న మనం క్లాసులో చాలా వరకు చూసాం. చతురస్రాలు చతుర్భుజాలైతే, దీర్ఘచతురస్రాలన్నీ చతుర్భుజాలైతే చతురస్రాలన్నీ చతుర్భుజాలు అవుతాయి, చతురస్రాలన్నీ దీర్ఘచతురస్రాలు అవుతాయి అని నేర్చుకున్నాం కదా. అది తార్కిక హేతువాదం. మ్యాథమెటిక్స్ అనే పదము క్రింది 2 పదాల నుండి ఉత్పత్తమైంది. కింద 2 పదాలు ఏమున్నాయండి? మ్యాథ్నైన్, టెక్నే. ఇందాకే చూసాం కదా 2 భాషా పదాలు మ్యాథ్నైన్, టెక్నే. అనేక త్రిభుజముల కోణాల మొత్తం పరిశీలించిన పిదప విద్యార్థి త్రిభుజంలోని 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు అని సాధారణీకరించెను. ఇది ఏ పద్ధతి? ఆగమన హేతువాదం. అనేక త్రిభుజాల కోణాల మొత్తం పరిశీలించిన విద్యార్థి త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అని చెప్పాడంట. అలా చెప్పి సాధారణీకరించడంట. దాన్ని ఏ హేతువాదం అంటాము? ఆగమన హేతువాదం. విషయ సామాగ్రి, శీర్షికలు, అభ్యసనానుభవాలు, వాటి లోతు, తీవ్రత మరియు విస్తారత అనునవి సాంఘిక శాస్త్ర విషయముల యొక్క ఈ అంశం గురించి తెలియజేస్తాయి. ఏంటండి? విషయ సామాగ్రి, శీర్షికలు, అభ్యసనానుభవాలు, వాటి లోతు, తీవ్రత మరియు విస్తారత అనునవి సాంఘిక శాస్త్ర విషయం యొక్క ఈ అంశం గురించి తెలియజేస్తాయి. ఆన్సర్ అండి పరిధి. ఏంటండి? పరిధి. 480 మొక్కలను గురించిన థియోఫ్రాస్టస్ రచించిన పుస్తకం. ఎవరు రచించిన పుస్తకం అండి? థియోఫ్రాస్టస్ రచించినటువంటి పుస్తకం. దేని గురించి? 480 మొక్కల గురించి.
ఏం రచించారు? హిస్టీరియా ప్లాంటారం. మనం ఇందాక జతపరచంలో నేర్చుకున్నాం కదా, జతపరచంలో హిస్టోరియా ప్లాంటారం థియోప్లాస్టరస్. అది ఏంటిదంట? ప్లాంటారం అంటే మొక్కలకు సంబంధించింది కాబట్టి 480 మొక్కల గురించి చెప్పాడు. నిజ పాగృక్తీకరణలు చేసే సమర్థగత గల ఒక విశ్వజనీన సిద్ధాంతాన్ని ఇలా పిలుస్తాం. నిజ ప్రాగుక్తీకరణలు చేసే సమర్థత గల ఒక విశ్వజనీన సిద్ధాంతాన్ని ఇలా పిలుస్తాము. సూత్రము. యథార్థాల విధులకు సంబంధించి క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. యథార్థ విధులకు సంబంధించి కింది వానిలో సరైనది కాదు. ప్రస్తుతం ఉన్న సిద్ధాంతాలను యథార్థాలు ప్రభావితం చేయలేవు. ప్రస్తుతం ఉన్న సిద్ధాంతాలను యథార్థాలు ప్రభావితం చేయలేవు. మొట్టమొదటిసారిగా జన్యువుని కృత్రిమంగా సంశ్లేషణ చేసిన శాస్త్రవేత్త హరగోవిందో ఖురానా. మొట్టమొదటిసారిగా జన్యువుని కృత్రిమంగా సంశ్లేషణ చేసిన శాస్త్రవేత్త హరగోవిందో ఖురానా. ఈ క్రింది వానిలో ఆర్యభట్ట రచించిన ఆర్యభట్టీయం నందు లేని అంశం ఏంటిది? దేశపాదం. గీతకాపాదం ఉంది, కళాపాదం ఉంది, గణితపాదం ఉంది, దేశపాదం లేదు. ఒక శాస్త్రవేత్త ఒక మందును కనుగొనడంలో 605 సార్లు విఫలమయ్యాడు, కానీ అతడు విడిచిపెట్టలేదు. ఈ లక్షణంని ఇలా పిలుస్తాం. అపజయాలు అనుకూల దృక్పథంతో చూపడం. ఏంటంటే ఒక శాస్త్రవేత్త ఒక మందును కనుగొనడంలో 605 సార్లు ప్రయత్నించాడంట. మనం ఎన్నిసార్లు ప్రయత్నించుంటాం డిఎస్సి కోసం? ఆయన పోస్ట్ లేడు, మనమేమో కష్టపడతాం. విఫలమయ్యాడు, కానీ అతడు విడిచిపెట్టలేదు. ఈ లక్షణంని ఇలా పిలుస్తాం. అపజయాలను అనుకూల దృక్పథంతో చూపడం. లోహాలు శుతిమెత్తనివి మరియు సాగే గుణం కలవి. ఈ ప్రవచనం ఒక భావన. లోహాలు శుతిమెత్తనివి మరియు సాగే గుణం కలవి. ఈ ప్రవచనం ఒక భావన అన్నమాట. నవీన భారతదేశంలో అణు పరిశోధన పితామహుడు. నవీన భారతదేశంలో అణుశాస్త్ర పితామహుడు ఎవరండి? హేమి జే బాబా. నవీన భారతదేశంలో అణు పరిశోధన పితామహుడు హేమి జే బాబా. విజ్ఞాన శాస్త్ర మౌలిక ప్రక్రియలో ఇది ఒకటి. పరిమాణీకరించడం. విజ్ఞాన శాస్త్ర మౌలిక ప్రక్రియల్లో ఏదంటే ఒకటి పరిమాణీకరించడం. డైనమైట్ను కనుగొన్నది ఎవరు? ఆల్ఫ్రెడ్ నోబెల్. భాస్కరాచార్య II రాసిన ఈ పుస్తకం పర్షియన్ భాషలోకి అనువదించబడింది. ఏంటండి? భాస్కరాచార్య II రాసిన ఈ పుస్తకం పర్షియన్ భాషలోకి అనువదించబడింది. ఏంటిది? సిద్ధాంత శిరోమణి. సూర్యకేంద్రక సిద్ధాంతం నందు వృత్తాకార కక్షల స్థానంలో దీర్ఘవృత్తాకార కక్షలను ప్రవేశపెట్టిన వారు. ఏంటండి? సూర్యకేంద్రక సిద్ధాంతం నందు వృత్తాకార కక్షల స్థానంలో దీర్ఘవృత్తాకార కక్ష పెట్టింది కెప్లర్ వృత్తాకార కక్షలు. హైడ్రోక్లోరిక్ ఆమ్లము నీలి లిట్మస్ను ఎరుపు రంగుకు మార్చును. ఇది ఏ వాక్యం? యథార్థం. హైడ్రోక్లోరిక్ ఆమ్లము HCl అనేది నీలి లిట్మస్ను ఎరుపు రంగుకు మార్చును. ఇది యథార్థం. క్రింది వానిలో ఆర్యభట్ట రచించిన ఆర్యభట్టం నందు లేని భాగం. ఇందాక వచ్చింది ఆల్రెడీ. దేశపాదం. గాల్వనోమీటర్ను కనుగొనిన వారు ఎవరు కనుక్కున్నారు? వరల్డ్ కనుక్కున్నాడా? ఎవరు కనుక్కున్నారు? గాల్వనోమీటర్ను కనుగొనిన వారు యాంపియర్ కనుక్కున్నారు. ఎవరు? గాల్వనోమీటర్ను కనుగొన్నవారు యాంపియర్. గాల్వనోమీటర్ను కనుగొన్నవారు యాంపియర్. సిద్ధాంతం అనేది ఏంటండి? సిద్ధాంతం అనేది ఒక క్రియాశీలకమై ఉంటుంది. సిద్ధాంతం అనేది ఏంటండి? ఒక క్రియాశీలకమైన ఉంటుంది. ప్లాస్టిక్ సర్జరీ మరియు సిజేరియన్ను వివరించిన ప్రాచీన గ్రంథం. ఏంటండి? ప్లాస్టిక్ సర్జరీ మరియు సిజేరియన్ను వివరించిన ప్రాచీన గ్రంథం సుశ్రుత సంహిత. ఏంటండి? సుశ్రుత సంహిత. డిస్టిలేషన్ సబ్లిమేషన్ ప్రక్రియల గురించి వివరించిన భారతీయ పురాతన శాస్త్రవేత్త. ఏంటండి? డిస్టిలేషన్ సబ్లిమేషన్ ప్రక్రియలను గురించి వివరించిన భారతీయ పురాతన శాస్త్రవేత్త నాగార్జున. డిస్టిలేషన్, సబ్లిమేషన్ ఇవి రెండు కూడా దేంట్లోకి వస్తాయి? సైన్స్ కదా, ఫిజికల్ సైన్స్లోకి వస్తాయి కదా. శాస్త్రవేత్త నాగార్జున. రేడియో యాక్టివిటీ, కార్బన్ డేటింగ్ పాఠ్యాంశాలను ముఖ్యంగా ఈ సబ్జెక్టులతో అనుసంధానం చేసి బోధించవచ్చు. రేడియో యాక్టివిటీ, కార్బన్ డేటింగ్. గణితము, జీవశాస్త్రం. ప్రిన్సిపియా మ్యాథమెటికా పుస్తకం రచించినది న్యూటన్. అనే పుస్తకం రచించినది న్యూటన్. ఐన్స్టీన్కు నోబెల్ బహుమతి దీనికి ఇవ్వబడింది. ఏంటిది? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఐన్స్టీన్కు నోబెల్ బహుమతి దీనికి ఇవ్వబడింది. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. విజ్ఞాన శాస్త్రము జ్ఞాన విభాగాన్ని మరియు జ్ఞానాన్ని సంపాదించి పరిష్కృతం చేసే ప్రక్రియలు రెండింటినీ కలిగి ఉంటుంది అని నిర్వచనాన్ని ఇచ్చినవారు. విజ్ఞాన శాస్త్రం జ్ఞాన విభాగాన్ని మరియు జ్ఞానాన్ని సంపాదించి పరిష్కృతం చేసే ప్రక్రియలు రెండింటినీ కలిగి ఉంటుందని చెప్పింది ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్. ఎవరండి? ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్. 41
సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ ఈ రచనపై చేసిన సేవకు గాను నోబెల్ బహుమతి లభించింది. ఏం ఏం రచన చేశాడు? కృష్ణ బిలాలు. సుబ్రహ్మణ్య చంద్రశేఖరం ఏం రచన చేశాడు? కృష్ణ బిలాలు. అయస్కాంత పదార్థాలన్నీ అయస్కాంతాల చేత ఆకర్షింపబడతాయి అనేది ఒక ఏంటిది భావన. అయస్కాంత పదార్థాలన్నీ కూడా అయస్కాంతాల చేత ఆకర్షింపబడతాయి అని చెప్పినది ఒక భావన. చంద్రుని చలనాన్ని వివరించే 27 నక్షత్రాల గురించి వివరించిన గ్రంథం. చంద్రుని చలనాన్ని వివరించే 27 నక్షత్రాల గురించి వివరించిన గ్రంథం యజుర్వేదం. ఏంటండి? యజుర్వేదం. సైన్స్ అనే పదం ఈ భాషా పదం వచ్చింది లాటిన్. చీకటి యుగం అని పిలువబడే కాలం అలెగ్జాండ్రియన్ కాలం. భావనలు సత్యమని కానీ అసత్యమని కానీ నిరూపించలేని పక్షంలో ఈ విధంగా పరిగణింపబడతాయి. సిద్ధాంతాలు భావనలు సత్యమని కానీ అసత్యమని కానీ నిరూపించలేని స్థితిలో ఈ విధంగా పరిగణింపబడతాయి సిద్ధాంతాలుగా. తార్కిక వాదాలకు అధిక ప్రాముఖ్యతనిస్తూ ప్రయోగాలకు తక్కువ ప్రాధాన్యమిచ్చిన వారు గ్రీకులు. విజ్ఞాన శాస్త్రం సంభావ్యతలను ప్రాముఖ్యతకరణ చేస్తుంది. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. ఎలాగా? శాస్త్రీయ నియమాలు భవిష్యత్ అభివృద్ధిని ఊహించడానికి దారితీస్తాయి. ఏంటండి? విజ్ఞాన శాస్త్రము సంభావ్యతలను ప్రాముఖ్యతకరణ చేస్తుంది అనే అంశాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? శాస్త్రీయ నియమాలు భవిష్యత్ అభివృద్ధిని ఊహించడానికి దారితీస్తాయి. భౌతిక రసాయన శాస్త్రంలోని సౌరశక్తి, ఖనిజ శాస్త్రం వంటి పాఠ్య విషయాల బోధన దీంతో సహనం చెప్పచ్చు. భౌగోళిక శాస్త్రం, సాంఘిక శాస్త్రంలోని భౌగోళిక శాస్త్రంతో మనము భౌతిక రసాయన శాస్త్రంలోని సౌరశక్తి, ఖనిజ శాస్త్రాన్ని మనం సహధర్మం పోల్చవచ్చు. భూగర్భ జలాలపై అధ్యయనం చేసే సంస్థ NGRI. భూగర్భ జలాలను చేసేది NGRI. అజయ్ తన వాహనపు వేగాన్ని 4 km/hను మీటర్ సెకండ్కు మార్చితే దీన్ని ఏ ప్రక్రియ నైపుణ్యం అంటాము? మాపనం అన్నమాట. అజయ్ తన వాహనపు వేగమును 4 km/hను మీటర్/సెకండ్లోకి మార్చిన ఇందలి ప్రక్రియ నైపుణ్యం ఏంటిది? మాపనం. ఇక్కడితో మనకి నేను టెట్ కమిటీ 2019 పేపర్ ఇది మనం చేసాము. బిట్లన్నీ చదువుకున్నాము. బిట్లు ఒకసారి చెప్పాను మీకు. ఈ బిట్లు అయితే వచ్చినాయి. కాబట్టి మీరు ఏంటంటే ముందు ఒక 60 బిట్లు చేసాము, తర్వాత జతపరచడం చేసాము, ఈ యొక్క బిట్లు చేసాము. మొత్తానికి ఫస్ట్ చాప్టర్ స్వభావం, పరిధి, నిర్వచనాలు అనే చాప్టర్ అయితే కంప్లీట్ అయింది. మ్యాక్సిమం ఇవైతే కవర్ చేశాను. మీకు చాలా వరకు అందించాను అనుకుంటున్నాను. వీడియోని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.